క్షిప్రోక్తం ప్రేక్షకులకి నమస్కారం. రీసెంట్గా మాకు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది కామెంట్ ఏం చేశారంటే, దేవరా మూవీకి సంబంధించి అక్షరదోషం ఉందంట కదా పంతులు గారు, ఈ సినిమా అనేటువంటిది బాగా ఉంటుందా, ఎలా ఉంటుంది అని చెప్పి ఒకళ్ళు అడిగారు. చాలామందికి తెలవని ఒక విషయం ఇప్పుడు చెప్తున్నాను. దేవర సినిమాకి సంబంధించి డేట్ 27 నెల 9 సంవత్సరం 2024, సమయం వచ్చేసి తెల్లవారుజామున 1 గంటకి, అంటే రాత్రి 1 గంటకి. ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేయండి. 2 + 7 9 అవుతుంది. నెల 9, అలాగే 2024 + 1 AM జరుగుతుంది. ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కలిపితే 9. జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క లక్కీ నెంబర్ కూడా 9. మనకు గ్రహాలు 9. ఏ దేవీ దేవత నవరాత్రులు చేసినా 9 రాత్రులు చేస్తారు. మనకి అష్టోత్తరం 108, 1 + 8 9. మనకి బ్రాహ్మణులకు ఎవరికైనా సరే దక్షిణ ఇచ్చేటప్పుడు 1116 ఇస్తారు, అదంతా కూడా 9. మన నక్షత్రాలు 27, అవి కూడా 2 + 7 9. ఈ 9 అనేటువంటి సంఖ్య ఏదైనా సరే, ఎవరైనా సరే మీ యొక్క ఇంట్లో ఏవైనా బంగారం కొనాలి అన్న సమయం కనుక ఉంటే బిల్ వచ్చేసి రౌండ్ ఫిగర్ 9 అయ్యేటట్టు చూసుకోండి. దానివల్ల మీరు మళ్ళీ బంగారం కొంటారు. ఏదైనా ఇల్లు కొనేటప్పుడు, ఏదైనా జాగ కొనేటప్పుడు, ఏదైనా వస్త్రములు కొనేటప్పుడు మీరు రిపీటెడ్గా అవి మళ్ళీ జరగాలి అనుకుంటే ఆ బిల్లు 1000 రూపాయలు అయితే ఇంకో 8 రూపాయలు ఇచ్చి 1008కి బిల్ చేసుకోండి. ఈ లాజిక్ ఫాలో అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అదేవిధంగా ఈ దేవరా మూవీకి సంబంధించి కూడా 9 లక్కీ నెంబర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి. ఆయన కార్ నెంబర్ కూడా చూస్తే 9తోనే ఉంటుంది, అన్ని 9లు ఉంటాయి. అలాగే ఆయన యొక్క సినిమా రిలీజ్ కూడా రౌండ్ ఫిగర్ 9 అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు. ఇది పక్కా ప్లాన్డ్గా, పర్ఫెక్ట్గా మళ్ళీ సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యేది కూడా సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో కూడా ఇప్పటి వరకు రాజమౌళి గారి సినిమా తీసిన తర్వాతకి సినిమా తీసిన వారందరూ కూడా ఫ్లాప్ అయినాయని, అలాంటి ఫ్లాప్ టాక్ రాకుండా ఉండడానికి గాను అది బ్రేక్ చేయాలని కూడా ఎన్టీఆర్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే ఆ యొక్క చిత్ర బృందం కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఇలా రిలీజ్ చేస్తున్నారు. 100కి 100% స్వామివారి దయ వల్ల ఇక్కడ కూడా రాముల వారి సమక్షంలోనే ఆ రాముడి గురించి మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఎటువంటి సందేహం లేదు. వారి ఫ్యాన్స్ ఎవరైతే మాకు కామెంట్ చేశారో వాళ్ళందరూ కూడా చెప్తున్నాము, ఎటువంటి సందేహం లేదండి, మీరు ఈ సినిమా ఖచ్చితంగా దిగ్విజయవంతం అవుతుంది. అలా అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కూడా కోరుకోండి. ఇవి దేవరాకు సంబంధించి ఈ అడిగినటువంటి ప్రశ్నకు గాను సమాధానం కూడా చెప్పడం జరిగింది. జై శ్రీరామ్.